మరి ముఖ్యమంత్రి గారికి ఏం అర్థమైందో, మరి నా భాష నేను తెలుగులోనే మాట్లాడాను ఆ రోజు, మరి వారికి ఏం అర్థమైందో తెలియదు. కానీ ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఒక రాజ్యాంగబద్ధంలో రాష్ట్రంలో హైయెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి నన్ను ఉద్దేశిస్తూ, నేను మహిళా కమిషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నువ్వెవరు నన్ను అడగడానికి అని చెప్పి నేను మహిళా కమిషన్తో అన్నానంట. నా ఇష్టం, నేను ఎలాగే మాట్లాడతానని చెప్పి నేను మహిళా కమిషన్తో అన్నట్టు వారి ప్రసంగంలో చెప్పారు. చెప్తూ ఏమన్నారు, ఆ సైకో తాలూకా ప్రోత్సాహం ఉంది, అందుకని వీరు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన మా నాయకుడిని ఉద్దేశిస్తూ కూడా ఓ విమర్శ చేశారు. నేను 2-3 సందర్భాలు వారి పార్టీ నాయకులు మాట్లాడినటువంటి సందర్భాలని గుర్తు చేస్తాను. అది ఏ సైకో ప్రోత్సాహంతో మాట్లాడారో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చెప్తే బాగుంటుంది. చింతమనేని ప్రభాకర్ గారు, వారు మాజీ శాసనసభ్యులుగా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా పార్టీ మా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారిని ఉద్దేశిస్తూ ఒక మంత్రి గారిని ఇదే విధంగా మేకప్ వేసుకుంటున్నాం, మీ మంత్రి ఎక్కడుంది మీ మంత్రి అని అన్నారు. ఏ సైకో గారు చెప్పాడని చెప్పి మాట్లాడాడు చంద్రమనేని ప్రభాకర్ గారు. మీ బామ్మర్ది బాలకృష్ణ గారు ఒక వేదిక మీద ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి అని చెప్పని అన్నాడు. ఏ సైకో గారి ప్రోత్సాహంతో ఆ మాటలు మాట్లాడారు మీ బామ్మర్ది గారు? చెప్పండి, ఏ సైకో గారు చెప్తే ఈ మాటలు మాట్లాడారు? మీ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక శాసనసభ్యుడు గత సంవత్సరం 6 నెలల క్రితం మా పార్టీ సీనియర్ నాయకురాలని, ఒక మాజీ మంత్రిని పట్టుకొని నోటికి వచ్చినట్టు 2000కి 3000 రూపాయలకి ఏ పని కావాలంటే ఆ పని చేస్తుందని చెప్పి మీ పార్టీ శాసనసభ్యుడు ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడితే ఏ సైకో గారు చెప్పాడని చెప్పి మాట్లాడాడు. ఆ మాటలు, ఆ అహంకారపు మాటలు, ఆ బరి తెగించినటువంటి మాటలు ఏ నాయకుడు, ఏ సైకో గారు చెప్పాడని చెప్పి మాట్లాడాడు మీ నగర ఎమ్మెల్యే. నిన్న మీరు అరవ శ్రీధర్ నియోజకవర్గానికి వెళ్ళారు. 5 సార్లు అబార్షన్ చేయించాడు ఒక మహిళకి. ఆ మహిళను రోడ్డు మీద పట్టుకొని లాఠీతో కొడితే ఆ మహిళని కాపాడడానికి ఈ రాష్ట్రంలో వ్యవస్థలు లేకపోతే ఏ సైకో గారు చెప్పాడని ఈ రాష్ట్రంలో మహిళల్ని నడి రోడ్డు మీద పెట్టి కొట్టి నీ శాసనసభ్యుల్ని నీ పక్కన కూర్చోబెట్టుకొని వారితో మాట్లాడిస్తున్నావే, ఏ సైకో ఇచ్చినటువంటి ధైర్యం ఈరోజు ఈ రాష్ట్రంలో మీ శాసనసభ్యులకి, మీ నాయకులకు వచ్చిందని అడుగుతా ఉన్నా. ఒక నాయకుడేమో డైమండ్ రాణి అంటాడు, ఒక నాయకుడేమో ఇంకోటి అంటాడు, ఒక నాయకుడేమో మొన్న జిల్లా పరిషత్ చైర్మన్, మా జిల్లా పరిషత్ చైర్మన్ కృష్ణా జిల్లాకి రోడ్డు మీద కారులో వారు వెళ్తుంటే నడి రోడ్డు మీద వారిని దాడి చేసి ఇష్టం వచ్చినటువంటి బూతులు తిడుతూ నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడితే దాన్ని ప్రోత్సహించినటువంటి సైకో ఎవరని అడుగుతా ఉన్నా. పైపెచ్చి మళ్ళీ కులాన్ని తీసుకొచ్చేటువంటి కార్యక్రమం. హోంమంత్రి దళితురాలు, మాదిగ సామాజిక వర్గం, అసలు మీరు రాజ్యాంగబద్ధంలో పదవిలో ఉండి కులాల గురించి మాట్లాడకూడదు, కులాల ప్రస్తావన తీసుకురావని చెప్పి ప్రమాణం చేశారే, ఈరోజు మీ రాజకీయ అవసరాల కోసం దళితుల పట్ల మీకు ఉన్నటువంటి ఆలోచన ఏంటో కొత్తగా మేము చెప్పాల్సినటువంటి పని లేదు. ఎస్సీలుగా పుట్టాలని చెప్పి ఎవరైనా అనుకుంటారా అన్నటువంటి మాట మాట్లాడినటువంటి సైకో ఎవరో ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. మహిళ అని చెప్పని అంటున్నాం, కోడలు మగబిడ్డ కంటానంటే అత్త వద్దంటుందా అని చెప్పి ఆడపిల్లల తాలూకా పుట్టుక గురించి ఇంత నీచంగా మాట్లాడినటువంటి ఆ సైకో గురించి ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా.
మీరు మాకు పేర్లు పెట్టాల్సినటువంటి పని లేదు, మాకు పాఠాలు నేర్పించాల్సినటువంటి పని లేదు, మహిళల పట్ల ఏ రకంగా గౌరవంగా ఉండాలో నీతులు చెప్పాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు చేయాల్సినటువంటి పనులు, ఇచ్చినటువంటి హామీలు, నిన్ననే మా ఎస్ఐఆర్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ జరుగుతూ ఉంది. గ్రామాల్లో బిఎల్ఏలు, మా పార్టీకి సంబంధించినటువంటి బిఎల్ఏలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బిఎల్ఏలు, బిఎల్ఓలతో కలిసి ఇంటింటికి ఎన్యుమరేషన్కి వెళ్తా ఉన్నారు. మా వాళ్ళు చాలా మంది 2-3 2-3 గ్రామాల నుంచి ఫోన్లు చేసి చెప్పారు, సార్ మొదటి 3-4 రోజులు తెలుగుదేశం పార్టీ బిఎల్ఏలు మాతో పాటు వచ్చేవారు, ఈ 2-3 రోజుల నుంచి రావట్లేదండి. ఎందుకు అని అడిగితే, ఇంటింటికి వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ బిఎల్ఏలు ఇంటింటికి వస్తున్నప్పుడు ఆ గ్రామాల్లో ఇళ్లలో మహిళలు అడుగుతూ ఉన్నారట, బాబు మీరు 1500 రూపాయలు చెప్పిన నెలకి ఇస్తానన్నారు, ఎందుకు ఇవ్వట్లేదు అని. లేదా కొత్తగా పెన్షన్ కావాలని చెప్పి అప్లికేషన్ పెడుతుంటే అప్లికేషన్ తీసుకోవట్లేదు, ఈ 2.5 సంవత్సరాల్లో ఒక కొత్త అప్లికేషన్ కూడా మా దగ్గర తీసుకోలేదు, కొత్త పెన్షన్ ఒకటి ఇవ్వలేదు అని చెప్పి మహిళలు అడుగుతూ ఉన్నారు. మా ఇంట్లో మా బిడ్డ ఉన్నాడు, చదువుకుంటే 3000 రూపాయలు, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు, లేకపోతే 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు, 2.5 సంవత్సరాలుగా మా పిల్లలు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు, మీ హామీ ఏమైపోయిందని చెప్పి అలా అడిగితే సమాధానం చెప్పలేక చివరికి ఇంటింటికి ఎన్యుమరేషన్ కూడా తిరగడం మానేశారు. అది మీ పరిపాలన తాలూకా పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో. మహిళలకు ఇచ్చినటువంటి అన్ని హామీల్ని దొంగలో తొక్కి మోసం చేసి అధికారం వచ్చి ఈ సైకోతనానికి, వెన్నుపోటుకి, ద్రోహానికి ఈ దేశంలో ఎవరన్నా పేటెంట్ ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పిల్లనిచ్చినటువంటి మావకు వెన్నుపోటు, జన్మనిచ్చినటువంటి రాయలసీమకి వెన్నుపోటు, భూములు ఇచ్చినటువంటి అమరావతి రైతులకు వెన్నుపోటు, చివరికి రాష్ట్రంలో ఓట్లేసి నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలకి వెన్నుపోటు పొడిచినటువంటి నాయకుడు బహుశా ఈ దేశ చరిత్రలో ఎక్కడా ఉండడు. అటువంటి వ్యక్తి వచ్చి ఈరోజు నీతులు చెప్తా ఉంటే ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు కొడుకు మాట్లాడుతూ 21% జిఎస్టీ రెవెన్యూస్ లో 21% పెరిగింది ఈ సంవత్సరం అని చెప్పి గొప్పలు చెప్పుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సిఏజిఆర్ చూస్తే, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే 7.5%. 2019 నుంచి 2024 వరకు దాదాపు 2.5 సంవత్సరాల కోవిడ్ ని ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మా పర్సంటేజ్ సిఏజిఆర్ ఆల్మోస్ట్ 8.4 నుంచి 8.5%. 2024-25 మీరు జిఎస్టీ రెవెన్యూ చూస్తే -7%. ఇప్పుడు 2025-26 వచ్చేసరికి +21 ఉంది. చాలా గణనీయంగా పెరిగిపోయిందని చెప్పి గొప్పలు చెప్పుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ లో మొదటి సంవత్సరంలో వచ్చినటువంటి మార్కులు చూస్తే మైనస్ మార్కులు వచ్చినప్పుడు ఇప్పుడు ఎక్కువగానే కనిపిస్తాయి. దానికి ఏదో ఘనత సాధించినట్టుగా గొప్పలు చెప్పుకునేటువంటి కార్యక్రమం ఆ నెంబర్లు చూపించి ముఖ్యమంత్రి గారు కొడుకు చెప్తా ఉన్నారు. అడిగితేనేమో నేను స్టాన్ఫర్డ్, నేను సిఎంయూలు చదువుకున్నానని చెప్పి. అదే చదువుకున్నవాడికి చదువుకున్నవాడికి తేడా అదే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.